2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాకు. సో ప్రస్తుతం నేను కోడ్ జ్ఞాన్లో ఉన్నానండి. చాలా మంది సాఫ్ట్వేర్ వైపు రావాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ద బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి చెప్తాను. ఎందుకు అనంటే ఇక్కడ ఆల్రెడీ 1 monthలో జాబ్ క్రాక్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అబ్బాయి పేరు బాసిత్. అండ్ 3 months కూడా క్రాక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అబ్బాయి పేరు లోకేష్. అండ్ 6 months బ్యాక్ కూడా అమ్మాయి జాయిన్ అవ్వడం జరిగింది. అమ్మాయి కూడా జాబ్ క్రాక్ చేయడం జరిగింది. సో వాళ్ళ సక్సెస్ సెలబ్రేషన్ ఇది. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా నేను ప్లే చేసి చూపిస్తాను మీకు. ఎనీవేస్ బిగ్ కంగ్రాచులేషన్స్ ముగ్గురికి. ప్రస్తుతం నేను కోడ్ జ్ఞాన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ వైపు రావాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఎందుకంటే కోడ్ జ్ఞాన్లో ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ప్లేస్ అయినటువంటి విధానం చూస్తేనే మీకు అర్థమవుతుంది. ప్లేస్మెంట్ సపోర్టు 100% అష్యూరెన్స్ ఉంటుంది అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఈరోజు మొత్తం పాటు స్టూడెంట్ ఉన్నారు, జాబ్ క్రాక్ చేసినటువంటి స్టూడెంట్. సో డీటెయిల్స్ అనేవి పూర్తిగా తెలుసుకుందాము. హలో అండి. హలో సార్. మీ పేరు? నాగపావని. నాగపావని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడికి? గుంటూరు. గుంటూరు. విజయవాడ ఉంది కదా మీకు? అంటే డ్రైవ్స్ అవి అటెండ్ అవ్వడానికి హైదరాబాద్ నుండి అయితే ఈజీగా ఉండిద్ది అని చెప్పి జాయిన్ అయ్యాను. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? ఆగస్ట్లో జాయిన్ అయ్యారు. ఓకే. సో ఇప్పుడు జాబ్ వచ్చింది మీకు. ఏ కంపెనీలో వచ్చింది? సిగ్మాయిడ్ అనలిటిక్స్ 5 lakh CTC. ఓకే. 5 lakhs? 5 lakh CTC. ఓకే. జనరల్ అంటే మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారండి? మా మదర్ టైలర్ అండ్ ఫాదర్ లేరు. ఫాదర్ లేరు. ఓకే. ఇక్కడికి ఏ విధంగా వచ్చారు మీరు అసలు? అంటే ఎలా చూస్ చేసుకున్నారు? మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది అండ్ శీర్ష మ్యామ్ కౌన్సిలింగ్లో బాగా చెప్పారు కోడ్ జ్ఞాన్ గురించి. సో అందువల్ల జాయిన్ అయ్యాను. చాలా మంది అంటే మేము చెప్తూ ఉంటాము 100% జాబ్ అష్యూరెన్స్ ఉంటుంది అని చెప్పేసి మేము చెప్తుంటాం జనరల్గా. అండ్ వీడియోస్లో కూడా చెప్తూ ఉన్నా కూడా కొంతమంది నమ్మరు అనమాట. ఇక్కడ వీడియోస్ కొన్ని కోడ్ జ్ఞాన్ వీడియోస్ మీరు చూసుంటారు. వీడియోస్లో ఏవైతే చూపిస్తున్నామో ఆ విధంగానే ఉందా మీకు? అలానే అనిపించింది? ఇక్కడ మెంటర్స్ మంచి సపోర్ట్ అండ్ గైడెన్స్ ఉంది. ఇక్కడ చాలా మంది అంటే అనుకుంటూ ఉంటారు, కనీసం మీరు మాట్లాడిన, మీరు జాబ్ క్రాక్ చేశారు కదా, మీరు మాట్లాడినా అబద్ధం, అదంతా ఏదో ఫేక్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మీరేం చెప్తారు అటువంటి వాటికి? ఫేక్ అనేం కాదు, ఇక్కడ మెంటర్స్ అండ్ సపోర్టెడ్ గైడెన్స్ ఉండిద్ది. అండ్ మనకి ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకొని స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ మన మెంటర్స్ కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ చెప్తారు మనం ప్రాక్టీస్ చేసుకొని మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో వాటి నుంచి ప్రాక్టీస్ చేసుకొని జాబ్కి హెల్ప్ అయింది అవి క్రాక్ చేయడానికి. మీరు ఇంటర్వ్యూస్కి అంటే డ్రైవ్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తూ ఉంటారో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు మీ ప్లస్లు మైనస్లు ఉన్నప్పుడు మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళ? మనకి డ్రైవ్ ఉన్నప్పుడు ముందు రోజు మనకు గైడెన్స్ ఇస్తారు మెంటర్స్, లైక్ ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఏంటి, జస్ట్ ఒక మాక్ ఇంటర్వ్యూ లాగా తీసుకుంటారు. అండ్ మనకి ఏమైనా మిస్టేక్స్ చేస్తే అవి చెప్తారు, మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. ఓవరాల్గా కోడ్ జ్ఞాన్లో జాయిన్ అవ్వాలా వద్దా అనుకునేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? జాయిన్ అవచ్చు. ఎవరైతే ప్లేస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను సజెస్ట్ చేస్తాను కోడ్ జ్ఞాన్. అండ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కొంచెం లేట్ అయినా సరే దే విల్ డెఫినెట్లీ గెట్ ప్లేస్. ఆల్ ద కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ మేనేజ్మెంట్, mainly Sairam sir and Saket sir and Shubhu sir for the guidance and support. Oh great. Thank you sir. Congratulations once again. అయితే ఒక్కసారి మీ డేటా అంతా చెప్పండి. అంటే మీ నేమ్ ఏంటి, మీరు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాంతోపాటు మీరు ఎందులో ప్లేస్ అయ్యారు, శాలరీ ఎంత అనేది. I'm Nagpavni. I'm from Guntur, BTech in CSE background and I placed in Sigmoid Analytics for 5 LPA through Code Gnaan Destination. Congratulations. I wish you all the best. Thank you. మీ పేరు? బాసిత్ రాహుల్ అఫ్రోజ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తిరుపతి నుంచి. మీరు ఇక్కడ జాయిన్ అయ్యి ఎన్ని డేస్ అయింది? నేను జాయిన్ అయ్యి 1 month అయింది. 1 monthలోనే ప్లేస్ అయ్యారా? ప్లేస్. ఓకే. ఏ కంపెనీ? పీపుల్ టెక్. ఓకే. ప్యాకేజ్ ఎలా ఉంది? 2.5 lakhs. 2.5. కంగ్రాచులేషన్స్. జనరల్ కంటే కోడ్ జ్ఞాన్కి మీరు ఏ విధంగా జాయిన్ అయ్యారు? అండ్ బయట చాలామంది అనుకుంటూ ఉంటారు వీడియోలో ఉన్నంత ఇదిగా ఉంటుందా, కోడ్ జ్ఞాన్ని చూస్ చేసుకోవచ్చా లేదా అనుకునేటువంటి డౌట్స్ కూడా చాలా మందికి ఉంటాయి. అండ్ సాఫ్ట్వేర్ వైపు రావాలి అనుకునేటువంటి వాళ్ళకి కోడ్ జ్ఞాన్ ఇస్ ద రైట్ ప్లేస్ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాము. 100% అష్యూరెన్స్ ఉంటుందని.
అది ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉందా? ఎందుకంటే 1 monthలోనే జాబ్ క్రాక్ చేశారు మీరు. సో యాక్చువల్గా నాకు కోడ్న్యాన్ గురించి తెలిసింది సుమన్ టీవీ ద్వారా. సో నాకు నచ్చింది, నేను కూడా చూసి ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ ఇచ్చింది ప్లేస్మెంట్స్కి. ఎందుకంటే ఇంతకుముందు నేను వేరే దగ్గర ట్రైన్ అయ్యాను, అక్కడ ప్లేస్మెంట్స్ అసిస్టెంట్స్ కరెక్ట్గా లేక నేను చాలా సఫర్ అయ్యాను. సో నాకు కెరీర్ గ్యాప్ ఎక్కడ వస్తుందని టెన్షన్స్తో కోడ్న్యాన్ డెస్టినేషన్ ఈజ్ ఎ బెటర్ ప్లేస్ అని చెప్పి నేను ఫిక్స్ అయ్యి ఇక్కడ జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయిన 1 monthకి యాక్చువల్గా నేను నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, మెకానికల్ ఇంజనీరింగ్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, పాస్డ్ అవుట్ ఇన్ 2024. నేను ఇక్కడ వచ్చిన 1 monthకే నాకు ఆపర్చునిటీ వచ్చింది. దాంట్లో కూడా నా అదృష్టం ఏంటంటే లాస్ట్ మెకానికల్ ఉంది, మెకానికల్ నాకు ప్లస్ అయింది. సో దాని ద్వారా నేను ఇక్కడికి వచ్చి ప్లేస్ అయ్యాను. ఓకే, బయట వాళ్ళకి ఏంటంటే అది నిజమా అబద్ధమా అనేటువంటి డౌట్స్ ఉంటాయి, దానికి మీరేం చెప్తారు? అబద్ధం ఏం కాదు, 100% నిజం. అండ్ నాన్ టెక్నికల్ కూడా ప్లేస్ అయ్యారంటే ఇంక మీకే అర్థం అవ్వాలి. టెక్నికల్ అయితే ఎక్కడైనా ఆపర్చునిటీస్ ఉంటాయి, బట్ నాన్ టెక్నికల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద మెయిన్ ప్లస్ పాయింట్. టెక్నికల్ ఎక్కడైనా మనం తెచ్చుకోవచ్చు, నాన్ టెక్నికల్ కూడా వీళ్ళు ఎక్కువ ప్లేస్మెంట్స్ ఇచ్చి ప్లేస్ అయ్యేలా చేస్తున్నారు. మీరు వచ్చాక ఎన్ని డ్రైవ్స్ అటెండ్ అయ్యారు మీరు? నేను అటెండ్ అయింది ఒకటే, దాంట్లోనే ప్లేస్ అయ్యాను. ఓ గ్రేట్, కంగ్రాచులేషన్స్. జాయిన్ అవ్వమని చెప్తారా ఇక్కడ స్టూడెంట్స్? యా, కన్ఫర్మ్, డెఫినెట్లీ మీరు జాయిన్ అవ్వచ్చు. డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు. బయట చాలా స్పెక్యులేషన్స్ ఉంటాయి, అంటే 100% అష్యూరెన్స్ అని చెప్తారు, ప్లేస్మెంట్ చూపించరు అనేటువంటి చాలా స్పెక్యులేషన్స్ ఉంటూ ఉంటాయి, మాట్లాడుకుంటూ ఉంటారు. సో కోడ్న్యాన్లో మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి అడుగుతున్నాను, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో ఏం టెన్షన్ లేకుండా జాయిన్ అవ్వచ్చు. పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనా ఏం చెప్తారు? పేరెంట్స్ అయితే యాజ్ ఎ నాన్ టెక్నికల్గా నేను చెప్తానంటే కన్ఫామ్గా మీరు ఎఫోర్డ్ చేయొచ్చు ఇక్కడ జాయిన్ అవ్వమని. అండ్ స్టూడెంట్ ఎవరైతే కొద్దిగా నాలెడ్జ్ ఉండి జాయిన్ అయితే ఇంకా మంచిది. నాలెడ్జ్ లేకపోయినా జాయిన్ అయినా కూడా కొద్దిగా టైం పెట్టినా కూడా తొందరగా ప్లేస్ అవుతారు, ఎందుకంటే లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. దట్స్ ద మెయిన్. సో జాయిన్ అవ్వచ్చు. బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ టు యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ పేరు? లోకేష్ కన్గూరి. సో మీరు కూడా ప్లేస్ అయ్యారు కదా? యా, ప్లేస్. ఇక్కడ ఏ కంపెనీ అండి? విప్రో సార్. విప్రో. ఓకే, ఎంత అండి ప్యాకేజ్? 3.85. కంగ్రాచులేషన్స్. ఎలా మీరు కోడ్న్యాన్కి ఎలా జాయిన్ అయ్యారు? మా బావ సార్, మా బావకి వినయ్ సర్కిల్లో పరిచయం ఉండే. సో మా బావ రిఫర్ చేశారు వినయ్ సార్. సో వినయ్ సార్ నన్ను కేర్ తీసుకొని ఇక్కడ జాయిన్ చేశారు. సో అప్పటి నుంచి నన్ను పర్సనల్ కేర్ తీసుకోవడం, ఏమైనా టైమ్స్ పంపించడం స్టార్ట్ చేశారు, నేర్చుకున్నాం. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? నేను స్టార్ట్ అయ్యి 3 months అయింది సార్. 3 monthsలోనే విప్రోలో జాబ్ వచ్చింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, బయట చాలా ఇన్స్టిట్యూట్స్కి చాలా మంది తిరుగుతూ ఉంటారు, ఏది బెస్ట్ అనేటువంటి దాని మీద అవగాహన ఉండదు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏది బెస్ట్ అంటే ఏది లేదు సార్. నేను సర్చ్ చేశా, ఒకసారి చెప్పాలని గుడ్డిగా నమ్మేసి నేను ఇక్కడ రాలేదు. నేను సర్చ్ చేశా, బయట సమ్ ఎక్స్ట్రీమ్ చూసి చూసా. ఇక్కడ నాకు అంతగా నచ్చలేదు. ఇక్కడికి వచ్చి ఒక 2-3 డెమో క్లాసులు విన్నా, తర్వాత ఎఫెక్ట్ చేయగలం, నేర్చుకోగలం అనిపించింది. సో ఇక్కడ జాయిన్ అయిపోయా. నేనైతే రిఫర్ చేయగలుగుతా, కోడ్న్యాన్ని రిఫర్ చేయగలిగితే ఏమైనా ఇక బిగ్ కంపెనీస్లో, ఎంఎన్సీలో కానీ స్టార్ట్అప్లో కానీ ట్రై చేసుకోనుకుంటే ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనా మీరు ఏం చెప్తారు? వన్ థింగ్, ఏ పేరెంట్ అయినా కానీ ఎఫర్ట్ చేసి అంత ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళు స్ట్రగుల్ చేసి ఇక్కడ తీసుకురావచ్చు. ఇన్ కేస్ స్టూడెంట్కి ఏమైనా ఐడియా ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా కానీ గెయిన్ చేసి అంతా సో ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు జాబ్. జనరల్గా మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? సో నేను సింగిల్ పేరెంట్ సార్. మా మమ్మీ ఒకదే, డాడీ 2008లో ఎక్స్పైర్ అయ్యారు. సో ప్రజెంట్ నేను అక్క వాళ్ళ దగ్గర ఉండి ఇక్కడ డైలీ వస్తూ పోతుంటాను ఇన్స్టిట్యూట్కి. ఇటువైపు చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని పంపించాలా వద్దా అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా డైలమాలో ఉంటారు. దానికి మీరు ఏం చెప్తారు? అంటే కోడ్న్యాన్ బెస్ట్ ప్లేస్ అని చెప్తారా? ఏం చెప్తారు మీరు? వాళ్ళకి వాళ్ళపైన నమ్మకం ఉంది, నేను ఇంత ఫీ పే చేస్తున్నానంటే దాన్ని నేను చేయాలి ఏదో ఒకటి అనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా 30,000 ఎక్కడో 35,000 ఇది మ్యాటర్ కాదు. ఇప్పట్లో అయితే ఎక్కడో లక్షలు కడుతూనే ఉన్నాం మనం, అది మ్యాటర్ కాదు. ఎక్కడొక్కడ బారో చేసైనా సరే మనకు అలా స్కిల్స్ నేర్చుకునే నమ్మకంతో వస్తే మాత్రం ఖచ్చితంగా చేసేయచ్చు ఏదైనా. బయట వాటితో కంపేర్ చేస్తే ఎందుకు కోడ్న్యాన్ ది బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఇక్కడికి వచ్చిన సెకండ్ డే నేను ఫ్యాకల్టీతో సేమ్ క్వశ్చన్ అడిగాను. నేను కంపారిజన్ ఏంటి అంటే చెప్పారు, వాళ్ళ స్ట్రెంత్ ఇలా ఉంటుంది, మన స్ట్రెంత్ ఇలా ఉంటుంది, క్లాస్కి ఇంతమంది ఉంటారు, స్కిల్స్ ఇలా ఉంటాయి, ప్రొఫెషన్స్, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు చెప్పారు. సో దానికి ఓకే పర్లేదు ఇలా ఉంటుందా అంటే, నేను ఎప్పుడు ఇంతకుముందు ఎక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వలేదు, ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఇక్కడే జాయిన్ అయ్యాను నేను. ఓవరాల్గా చూసుకుంటే మంచిగా ఉంది, ప్రతి బయట ఇన్స్టిట్యూట్ కానీ సేమ్ ఫీ ఎలాగ ఉంది కదా, క్రౌడ్ తక్కువ ఉంటుంది కదా, సింపుల్ నేర్చుకోవచ్చు అని వచ్చేసాను, నేర్చుకున్నాను, క్రాక్ చేసుకున్నాను. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. యువర్ నేమ్? My name is Sayyeda Amina Ali, యు ఆర్ ఫ్రమ్ Hyderabad. Hyderabad only. Have you joined here? So after my post graduation, I was actually looking for institutions for data science and AI course, and I googled top Hyderabad's top institutions, and I got a few, and Codenan was one of them. So I contacted Codenan, and I visited a lot of institutions, but the confidence
that they committed for job placements, also for the course, and then one visit, and I confirmed Codenail. When you joined? December. Yeah. Okay. Recently. You are enjoying here? It's You are- only been 1 month, and the opportunities, and in 1 month I have been added to the placements group. So the access that I already got access to multiple technical platforms that could help me with coding and everything. And yes, within 1 month I have access to the job portal, and I have applied to one of the jobs, and I'm still waiting for the email. Many students wants to join here. Yes. What you suggest? I would suggest that they should go for Codenail, considering the commitment, like I said, mentioned before, that the commitment they are providing for job placements. Apart from the job placements also, what they are teaching us, be it aptitude, be it coding, it's the best institution as of now in Hyderabad that I have found. Compared to other institutes, why Codenail is the best? A lot of the other institutions that I visited, what they suggested was you have to complete the entire course, and then we'll be giving you job opportunities and all. And like I said, within 1 month I have the access to job portals, so many opportunities, and I'm able to see and understand, okay, this is the job description I can go for, this is not for me. Everything that I have, every access, I can do whatever I want. And of course the mentors has been great. They have been guiding us throughout, and within 1 month, like I said, I think I can apply for more jobs. I wish you all the best. Thank you so much. Thank you so much. మీ పేరు? వంశీ అండి. వంశీ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా నేటివ్ వచ్చేసి కొమరంభీం మసబాద్ డిస్ట్రిక్ట్. ఎలా తెలిసిందండి కోడ్న్యాన్కి ఎలా వచ్చారు మీరు? నేను చాలా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను, చాలా మందిని అడిగాను. నేను ఒక నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఒక ట్రిపుల్ స్టూడెంట్. కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా కాంపిటీషన్ ఉంది, ఏ ఇన్స్టిట్యూషన్లో వెళ్తే ఎలా ఉంటుందని చాలా రిఫర్ చేశాను, చాలా అందరిని అడిగాను. అయితే కొన్ని ఇన్స్టిట్యూషన్లో ఎలా ఉంది అంటే కంప్లీట్ కోర్స్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్కి అలో చేస్తారు. కానీ కోడ్న్యాన్లో ఇలా అంటే కోర్స్ రన్ అవుతూనే అలాంగ్ విత్ కోర్స్ ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలిసి, మళ్ళీ యాప్టిట్యూడ్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూస్, వీక్లీ టెస్ట్ పెడతారు. వీక్లీ ఏమేమి రివిజన్ అయింది అని చెప్పేసి ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు, ఆఫ్లైన్లో అటెండ్ అవ్వచ్చు. యాప్టిట్యూడ్ క్లాసెస్, కోడింగ్ క్లాసెస్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి కోడ్న్యాన్లో జాయిన్ అయ్యాను. ఎలా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి వాళ్ళకి ఏంటంటే అసలు మనకి జాబ్ వస్తుందా రాదా, సాఫ్ట్వేర్ వైపు అనవసరంగా వచ్చామనుకున్నటువంటి ఆలోచన ఉంటుంది. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? మీకు అలాంటి డౌట్స్ ఉన్నప్పుడు మీరు ఎలా క్లియర్ చేసుకున్నారు? నేను జాయిన్ అయ్యి 1 month అవుతుందండి. డిసెంబర్లో వచ్చాను. కంప్లీట్ జీరో నాలెడ్జ్ అండి కోడింగ్ పైన. అసలు చాలా మందికి కోడింగ్ అంటే భయం అవుతుంది. ఇక్కడికి వచ్చాక ఏమైందంటే కంప్లీట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. అందరూ చుట్టుపక్కల ఉంటారు, పక్క నుండి అసిస్టెంట్ చేస్తూ ఉంటే మనం కూడా క్రాక్ చేయవచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఇక్కడ వస్తుంది. సో కొత్తగా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్కి మీరు జాయిన్ అవ్వమని చెప్తారా? పేరెంట్స్కి ఏం చెప్తారు? 100% జాయిన్ అవ్వచ్చని నేను అష్యూరెన్స్ ఇస్తాను. కోడింగ్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా ఇక్కడికి వచ్చి ఒక్కసారి మీ ఛాన్స్ ఇవ్వండి. సో కాల్డ్ 100% అష్యూరెన్స్ ఇచ్చే కాలేజ్లోనే మీరు అంత ఇన్వెస్ట్ చేస్తే ఒక్కసారి ఈ కోడ్న్యాన్లో ఇన్వెస్ట్ చేసి చూడండి, 100%గా ప్లేస్ అవుతారని నేను గ్యారంటీ ఇస్తానండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా కోడ్న్యాన్కి ఎలా రీచ్ అయ్యారు మీరు అసలు? అంటే సార్ మా ఫాదర్ ఫేస్బుక్లో సుమన్ టీవీ గురించి, అంటే మీరు ఇంతకుముందు రీసెంట్గా ఇంటర్వ్యూ చేశారు కదా సార్ వేరే స్టూడెంట్స్ని, మా ఫాదర్ అలా చూసి నన్ను సజెస్ట్ చేశారనమాట. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? డిసెంబర్లో జాయిన్ అయ్యాను సార్ నేను. డిసెంబర్లో. ఓకే. ఎలా అంటే మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటారు కదా, అది అక్కడ నేను ఏమైతే చెప్పానో ఆ విధంగానే ఉందా ఇక్కడ? ఎస్ సార్, ఆ విధంగానే ఉంది. అండ్ మనం అంటే ఒక కంపెనీలో వెళ్తే ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ వెళ్ళాక ఈవినింగ్ వచ్చాక ఏం నేర్చుకుంటాము, ఏం చేస్తాము అనేది ప్రాక్టికల్గా చేయాలంటే ఇక్కడ చేయదు సార్. మనకు క్లాసెస్ ఉంటాయి, అంటే అసిస్ట్ ఇస్తారు, మనకు డైలీ క్లాసెస్ అయినా ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి సార్. ఓకే, ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ఐటీ బ్యాక్గ్రౌండ్ అనేది? నాన్ ఐటీ? ఎస్ సార్, ఐటీ బ్యాక్గ్రౌండ్. ఐటీ బ్యాక్గ్రౌండ్. ఏం చదువుకున్నారు? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సార్, రీసెంట్గా గ్రాడ్యుయేట్ అండి. రీసెంట్గానే గ్రాడ్యుయేట్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి డౌట్స్ ఉంటాయి, అంటే కరెక్టా కాదా మేము తీసుకున్న స్టెప్ అని. మీకు ఎలా అనిపించింది? ఎస్ సార్, 100% కరెక్ట్ సార్. అంటే మీరు ఇలా చేయడం వల్ల చాలామంది అంటే బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ వాళ్ళకి కరెక్ట్ ఒక ఎలా వెళ్ళాలి ఒక ప్లాన్ తెలియకుండా ఉంటారు కదా సార్. వాళ్ళకి అంటే ఇది ఒక కరెక్ట్ వే తెలుసుకోవడం అనేది. సో కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి మీరు జాయిన్ అవ్వమని చెప్తారా? ఎస్ సార్, 100% జాయిన్ అవ్వమని చెప్తాను సార్. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక మనం ప్రాక్టికల్గా చేస్తాము అండ్ మనకు తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటనేది. అందుకని 100% జాయిన్ అవ్వమని చెప్తాను సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ప్రాపర్ మదిరా సార్, బట్ హైదరాబాద్లో సెటిల్ అయి ఉంటున్నాము.
ఓకే, ఏం చదువుకున్నారు మీరు? ఎంసీఏ చేశాను సార్. ఎంసీఏ చదువుకుని ఇటు కోడ్జ్ఞాన్ వైపు ఎలా వచ్చారు? ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ లైక్ కోడ్జ్ఞాన్లో ఎక్కువ ఉంటాయని చెప్పేసి విన్నాం ఇంతకు ముందు. తర్వాత ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ ప్రీవియస్గా ఇక్కడ జాయిన్ అయ్యారు, ఈవెన్ వాళ్ళు ప్లేస్ అయ్యారు. తర్వాత కౌన్సిలర్స్తో మదన్ కుమార్ సార్ అని ఒకరు ఉంటారు, ఆ సార్ ద్వారా నేను జాయిన్ అయ్యాను. ఓకే, సార్ని కాంటాక్ట్ అయ్యాను. ఎక్కడ అంటే మీరు జాయిన్ అయినప్పుడు డిసెంబర్లోనా లేదంటే ఎప్పుడు? డిసెంబర్లో జాయిన్ అయ్యాను సార్. డిసెంబర్ 1 month అయింది. ఎలా ఉందండి అంటే బయట చాలా మంది కోడ్జ్ఞాన్ గురించి కంఫర్ట్ ఉంటుంది, 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. సపోర్ట్ ఉంటుంది సార్, మనం ప్రాక్టీస్ సెషన్స్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. లైక్ వాళ్ళు బాగా టీచ్ చేస్తారు, ఈవెన్ మనం కూడా వాళ్ళు చెప్పింది ప్రాపర్గా ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేసుకుంటే మనం ప్లేస్ అవుతుంది. ఓకే, మీరు ఏదైనా డ్రైవ్ అటెండ్ అయ్యారా ఈ గ్యాప్లో? నేను కూడా ఒక 2 to 3 కంపెనీస్కి అప్లై చేశాను, లైక్ మెయిల్ కోసం చేస్తున్నాను. సో మెయిల్ కోసం చూస్తున్నారు, గుడ్. బయట పేరెంట్స్ చాలా మంది ఒక డైలమాలో ఉంటారు, సాఫ్ట్వేర్ జాబ్ వైపు పిల్లల్ని పంపించాలా వద్దా అనుకుని, అందులోనూ కోడ్జ్ఞాన్ వైపు పంపించాలా వద్దా అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మీరేం చెప్తారమ్మా దానికి? ఐటీ అయినా నాన్ ఐటీ అయినా బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే ఇక్కడికి వచ్చి లైక్ నేర్చుకుంటే ఈవెన్ వాళ్ళు ప్లేస్ అవుతారు సార్ ఎవరైనా. సో జాయిన్ అవ్వమని చెప్తారు. ఎనీవేస్ థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ.